హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పార్ట్ నెక్ డిజైన్ని ఎలా కట్ చేసుకోవాలా అనేది సింపుల్గా పేపర్ కటింగ్ చెప్తాను. చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం నేను తీసుకునే మెజర్మెంట్ వచ్చేసి 14.5 ఇంచెస్, 11 ఇంచెస్ ఆర్ 10.5 ఇంచెస్. అదేవిధంగా ఈ నెక్ లైన్ వచ్చేసి 5.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇక్కడ కింది నుంచి వచ్చేసి 5.5 ఇంచెస్ కదా, ఆర్ 5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోండి. ఇది నేను మెజర్మెంట్స్ తోటి ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నా. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఈ లైన్ని. తర్వాత ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ని మార్క్ చేసుకొని కర్వ్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక 3 ఇంచెస్ ఆర్ 3.5 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడికి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక స్కేల్ ఉంటుంది, షేప్ స్కేల్. ఆ స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం పెట్టుకున్న బాక్స్ వరకే వెళ్ళాలండి. ఎక్కువగా వెళ్తే ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్నగా కనపడుతుంది. ఈ విధంగా మనకు ఎంతవరకు కావాలో, చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా ఈ రౌండింగ్స్ని పార్ట్ నెక్ కోసం మనం తీసుకోవచ్చండి. కాబట్టి చూడండి. ఈ రౌండింగ్ షేప్ అనేది కరెక్ట్గా రావాలి అంటే ఈ స్కేల్ తీసుకోవడం బెటర్.
ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చూడండి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ నెక్ని స్ట్రైట్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుందండి. సింపుల్గా పార్ట్ నెక్ని మనం కట్ చేసుకునే ప్రాసెస్. ఒకవేళ మనం ఇక్కడ ఏదైనా ప్యాచ్ వర్క్ వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా రౌండ్ షేప్ చేసుకోవచ్చు. ఇది ఇంకా రౌండ్ షేప్ కావాలంటే ఇంకొంచెం కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుందండి పార్ట్ నెక్ కట్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఇది ఇక్కడ ఓపెన్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇలా మిడిల్లో కట్ చేసేస్తే ఇది 2 ఓపెన్స్ అయిపోయి థ్రెడ్స్ కానీ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం ఫస్ట్ పేపర్ కటింగ్ని పార్ట్ నెక్ డిజైన్ సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.